2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో, ప్రతిసారి కూడా మనం బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలామంది కూడా మనల్ని అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఇన్ని బిజినెసెస్ మేము చూసాము. ఏదైనా ఒక కొత్తగా, ఒక యూనిక్‌గా ఒక బిజినెస్ మోడల్‌ని పెట్టాలి. అందులో సక్సెస్ అవ్వాలి అంటే ఏ విధంగా అవ్వచ్చు? అండ్ ఆ యూనిక్ బిజినెస్ ఐడియా ఏంటి అని అడుగుతున్నారు. సో, వాళ్ళకి మనమేం చెప్పొచ్చు? యెస్ అండి. యూనిక్ బిజినెస్ ఐడియా అన్నారు కాబట్టి మీరు చాలా చాలా ఉన్నాయి. కాకపోతే ఒక్క యూనిక్ బిజినెస్ ఐడియా ఏంటి అని మనము ఆలోచిస్తే ఎగ్ ట్రే బిజినెస్ సిరి గారు. ఎగ్ ట్రేస్ చూసింటారు మీరు. సో ఏదైనా కావచ్చు, డెలికేటెడ్ పార్ట్ మనకు ప్రొటెక్టివ్గా, తర్వాత వచ్చేసి మనకు చాలా చాలా అంటే డెలికేట్ ఉంటాయి కాబట్టి దానికి ఒక ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్త పడాలి కాబట్టి ఇటువంటివి యూజ్ అవుతాయి. సో ఇది జస్ట్ ఎగ్ ట్రే కదా, ఇది ఎగ్ వరకేనా అనుకుంటే కాదండి. ఫ్రూట్స్ కోసం, తర్వాత వచ్చేసి చాలా వాటి అంటే గాజుతో తయారైన ఏ వస్తువుకి కావచ్చు వాటి కోసము, తర్వాత ఇంకా ప్లాస్టిక్ ట్రేస్ అని అందులో ఇస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలాంటివి కూడా పేపర్ పల్పింగ్ మషిన్తో తయారు చేసి, న్యూస్ పేపర్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ న్యూస్ పేపర్తో వేస్ట్తో తయారు చేసిందే ఇది ఈ ట్రే అన్నమాట, ఎగ్ ట్రేస్. సో ఈ ఎగ్ ట్రే ఎగ్కే కాకుండా ఎటువంటిది మనకు యాక్చువల్లీ కావాలా అటువంటి మౌల్డ్స్ అనేది రావడం జరుగుతుంది. దీనికి కావాల్సిన మషనరీ అండ్ తర్వాత వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏంటి, తర్వాత మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు అన్నీ ఒక్కసారి గమనిద్దాము సిరి గారు. సో అసలు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టచ్చు ఈ బిజినెస్కి అనుకుంటే మనకు 9 to 10 lakhs ఫుల్ ఫ్లెడ్జ్గా మనము వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇది కోపెక్స్ అంటున్నాను నేను. ఓపెక్స్ విషయానికి వస్తే అరౌండ్ 70,000 ఖర్చు అనేది ఉంటుందండి. అండ్ ప్రాఫిట్ విషయానికి వస్తే మీకు 100% ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ తర్వాత మనకు అసలు ఎంత యూస్ఫుల్ అనేది ఫస్ట్ చూద్దాము, తర్వాత మార్కెటింగ్ విషయము, తర్వాత ఎక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవి అమ్మచ్చు అనేది కూడా ఒక్కసారి వివరణలోకి వెళ్దాం. సో ప్రాఫిట్ అనేది 100% అన్నాను కదా, ఇది ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే జస్ట్ ఎగ్స్కి మాత్రమే చూస్తుంటాము, అలా కాకుండా ఫ్రూట్స్, తర్వాత ఫ్రూట్స్ ట్రాన్స్పోర్టేషన్కి, తర్వాత వచ్చేసి ఏదైతే మనకు గ్లాసరీ ఐటమ్స్ ఉంటాయో గాజుతో తయారయ్యే ప్రతి ఐటమ్కి కూడా ఈ ట్రేస్, ఇలాంటి సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా చాలా అవసరము. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా అవసరం పడుతుంది అనమాట. సో దీనికి కావాల్సింది ఏ మెటీరియల్ అంటే రా మెటీరియల్ దేనితో ఇది తయారవుతుంది అని ఒక్కసారి మనము చూసుకుంటే న్యూస్ పేపర్స్. సో లాట్స్ ఆఫ్ వేస్ట్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ఇవి మనకు బల్క్లో దొరుకుతాయండి. ఇవి మనము గ్యాదర్ చేయాలి. తర్వాత పల్పింగ్ మషిన్ అనేది అవసరం పడుతుంది. తర్వాత వచ్చేసి మనకు ట్రే మేకింగ్ మషిన్ అనేది ఉంటాయి. ఆ ట్రే మేకింగ్ మషిన్లోనే మౌల్డ్స్ అనేవి చాలా చాలా ఉంటాయి. సో స్క్వేర్ షేప్ కావాలా లేకపోతే డిఫరెంట్ యాంగిల్స్ కావాలా అనేది మౌల్డ్ పరంగా మనము దీన్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట, డిమాండ్ పరంగా. తర్వాత దీనికి ట్రే మనకు ట్రాలీ అనేది ఉంటుంది. సో ఇది కూడా అవసరం పడుతుంది. తర్వాత పేపర్ షెరింగ్ అంటారనమాట, ఆ మషిన్ కూడా చాలా చాలా అవసరం పడుతుంది. దీంతోనే ఇదంతా తయారవుతుంది పదార్థము. ఆ తర్వాత మనకు ఈ ట్రేస్ అనేది తయారవ్వడం జరుగుతుంది. సో ఇది సన్లైట్, దీనికి సన్లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సిరి గారు. ఎందుకంటే సన్లైట్లోనే ఇది చాలా చాలా మంచిగా మనము దీన్ని ఎండబెట్టగలము. అండ్ దీనికి ఒక పదార్థం న్యాచురల్ వే, లేదు అంటే మీరు డ్రయర్ కూడా ఒక మషిన్ లాగా కొనొచ్చండి. అందుకే నేను ఇన్వెస్ట్మెంట్ మీకు 9 to 10 lakhs అనుకుంటే ఇవన్నీ మీరు మషనరీకే ఎక్కువ మోతాదు ఖర్చు పెడతారనమాట. ఇంకా లేబర్ విషయానికి వద్దాం. ఒక 3 to 4 members లేబర్ అనేది అవసరం పడుతుంది ఈ బిజినెస్కి. అండ్ అలాంగ్ విత్ దట్ ప్లేస్ వచ్చేసి మీకు 800 SFT నుంచి 1000 SFT మినిమం అనమాట. ఇంకా మీ ఇష్టం ఎక్కడ మీరు ప్లేస్ అవైలబిలిటీ ఉందో, ఇంకా పెద్దది దొరుకుతుంది మనకు అనుకుంటే కూడా మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. జాగ్రత్తగా ఒక అవగాహన మాత్రం మీకు ఉండాలండి. మీరు చూస్ చేసుకున్న సరౌండింగ్స్, మీరు చూస్ చేసుకున్న ఏరియా
ఏదైతే చేసుకున్నారో దీనికి వాటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది మీరు ప్రారంభించండి. ఎందుకంటే వాటర్ లేనిది ఇది తయారు అవ్వదండి. వాటర్ చాలా చాలా అవసరం పడుతుంది దీనికి. అట్ ద సేమ్ టైం ఒక ఓపెన్ ఏరియా అనేది మీకు ఉంటే ఒక చిన్న రూమ్తో పాటు ఇది కూడా మీకు ఇంక్లూడ్ అయ్యి చాలా చాలా బెనిఫిట్ పొందుతారు సన్లైట్ పరంగా చూసుకుంటే. ఇంకా లైసెన్స్ విషయానికి వస్తే లైసెన్సెస్ అనేవి ట్రేడ్ లైసెన్స్, తర్వాత జిఎస్టీ, ఇవన్నీ ఫ్యాక్టరీ లైసెన్స్, తర్వాత కంపెనీ రిజిస్ట్రేషన్, ఇవన్నీ అవసరం పడుతుందండి. ఇంకా ఇది వచ్చేసి చాలా చాలా లాంగ్ రన్ బిజినెస్. ఇది నాట్ ఓన్లీ అంటే షార్ట్ రన్ బిజినెస్, మీరు ఇప్పుడు పెట్టుబడి పెట్టేశారు వెంటనే వచ్చేసింది అని కాదు. ఇందులో కూడా 100% మనకు ప్రాఫిట్ ఉంటుంది. కాకపోతే ఇది లాంగ్ రన్ బిజినెస్ కాబట్టి మనం కొంచెం టైం కేటాయించాల్సిన అవసరం ఉంది. మీరు ఎటువంటి బిజినెసెస్లో ఇంట్రెస్ట్ ఉన్నారు అది ఒక్కసారి ఎవరికి వాళ్ళు అవగాహన తెచ్చుకోవాలి. అంటే ఎందుకంటే నాకు స్కిల్ ఉంది, నాకు ఇది వచ్చేస్తుంది, నేను చేసేస్తున్నాను అంటే మార్కెటింగ్లో ల్యాక్ అవుతారు చాలామంది. నాకు వచ్చే క్లయింట్స్ నాకు ప్రిపరేషన్ ఇదంతా చాలా బాగా చేస్తాను మేడం, కాకపోతే మార్కెటింగ్ విషయానికి వస్తే నేను చెయ్యలేను అంటారు. సో ఎక్కడ ల్యాక్ అవుతున్నారు ఎగ్జాక్ట్గా? మీ స్కిల్ మీకు చాలా బాగా వస్తుంది, కానీ మీకు వచ్చిన స్కిల్లే సరిపోదండి. వచ్చిన స్కిల్తో పాటు మీరు దాన్ని ఫస్ట్ నచ్చాలి, మెచ్చాలి ఆ స్కిల్కి. తర్వాత జనాలు ఏం కోరుకుంటున్నారు ఆ అవగాహన లేనిది మీరు బిజినెస్ చెయ్యలేరు. సో ఈ అవగాహన కొరకు చాలా చాలా మీరు కొంత సమయం కేటాయించాల్సిన వస్తుంది. అవగాహన తీసుకొనికి కొంచెం రీసెర్చ్ అనేది, గ్రౌండ్ వర్క్ అనేది కంపల్సరీ ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన ఉంటుంది. ఇంకా మీకు కావాలి డీప్ అండ్ డెప్త్గా నాలెడ్జ్ కావాలి అంటే కూడా మీరు బిజినెస్ ఐడియాస్ పరంగా ఎలాంటి మెంటర్స్ అయినా మీరు సహకరించవచ్చు.